ఓం శాంతి. 19/1/21 బాబా ఇందులో విశేషంగా ఈరోజు చెప్పడం ఏంటంటే, పిల్లలారా, నేను మీకు చదివిస్తున్నాను, ఆ చదువు ఎలా చదువుకోవాలి అని పదే పదే చెప్తున్నారు. ఎంతెంత బాగా చదువుకుంటారో అంతంతే మీరు చాలా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. అయితే బాబా ఈరోజు ఒక క్వశ్చన్ కూడా అడుగుతారు. బాబా మనకి టీచర్ కదా, అంటే ఏ టీచర్ అయినా సరే వాళ్ళ యొక్క 2 కర్తవ్యాలు ఏవి అనేసి బాబా అడుగుతారు. అందులో బాబా ఏం చెప్తారంటే, టీచర్ అయిన తర్వాత చదివిస్తారు, తర్వాత వాళ్ళ యొక్క నడవడిక కూడా సుధారణ చేస్తారు, మంచి విషయాలు తెలిపిస్తారు అంటారు బాబా. మరి పూర్తి రోజంతా 2 మాటలని గుర్తుపెట్టుకోండి చాలు అంటారు బాబా. అదేదంటే, స్వయాన్ని స్వయం ఆత్మాన్ని తెలుసుకోండి. అంతేకాకుండా నేను పావనంగా తయారు కావాలి. అది ఎట్లా? కేవలం బాబా యొక్క స్మృతితోనే పావనంగా తయారు కావాలి అనేది గుర్తుపెట్టుకోండి అంటారు బాబా. సరే, ఇప్పుడు బాబా యొక్క మహావాక్యాల్ని వింటాము. मीठे बच्चे, अपने स्वीट बाप को याद करो तो तुम सतो प्रधान देवता बन जाओगे. सारा मदार याद की यात्रा पर है. మధురమైన పిల్లలారా, తన స్వీట్ బాబాని గుర్తు చేసుకున్నట్లయితే సతో ప్రధాన దేవతలుగా అవుతారు. పూర్తి ఆధారమే స్మృతి యాత్ర మీద ఉన్నది. ప్రశ్న: जैसे बाप की कशिश बच्चों को होती है, वैसे किन बच्चों की कशिश सबको होगी. ఏ విధంగా తండ్రి యొక్క ఆకర్షణ పిల్లలకు అవుతుందో, అలాగే ఎటువంటి పిల్లల యొక్క ఆకర్షణ ప్రతి వాళ్ళకి అవుతుంది. చాలా బాగా ఉంది కదా క్వశ్చన్, అవునా లేదా? బాబా అంటే మనకు అందరికీ కూడా ఇష్టమే. అలాగే ఎటువంటి పిల్లల యొక్క ఆకర్షణ ప్రతి వాళ్ళకి కూడా అవుతుంది. బాబా ఏం చెప్తారంటే, ఎవరైతే పుష్పాలుగా ఉంటారో వాళ్ళ యొక్క ఆకర్షణ. ఏ విధంగా చిన్న పిల్లలు పుష్పం లాగా ఉంటారు, వాళ్ళకి వికారాల కోసం తెలియను కూడా తెలియదు, అందరికీ కూడా వాళ్ళు ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే మీరు పిల్లలు ఎప్పుడైతే పుష్పాలు అనగా పవిత్రంగా తయారవుతారో, అప్పుడు అందరికీ కూడా మీరు ఆకర్షణీయ యోగ్యమూర్తులుగా అవుతారు. మరి మీలో ఎటువంటి ముళ్ళు కూడా ఉండరాదు అంటారు బాబా. సరేనా? ఎంత చక్కగా చెప్తారు చూడండి బాబా. మన మీద అంత ప్రీతి ఉంది కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, పిల్లలారా, మీలో ఎలాంటి ముళ్ళు ఉండకూడదు అంటారు. సరేనా? మనమందరూ కూడా పుష్పాలాగా ఉంటూ పురుషార్థం చేస్తూ మరి అందరికీ కూడా మనం ఆకర్షణీయ మూర్తులుగా అవుతాం. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకి అర్థమైపోయింది, ఇది పురుషోత్తమ సంగమ యుగం. अपना భవిష్య కా పురుషోత్తం ముఖ దేఖతే హో. బాబా అడుగుతారు, మీరు మీ యొక్క భవిష్యత్ పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ వస్త్రాన్ని చూస్తున్నారా? ఇది అంటే సత్యంలో మనకి బాబా ఎలాంటి వస్త్రాలు అంటే స్థూలమైన వస్త్రాలు కాదు, శరీరం అనే వస్త్రం చూస్తున్నారా? లేక పురుషోత్తమలుగా తయారైన తర్వాత మీరు ఎలా ఉంటారు అని మీకు అనిపిస్తుందా? ఫీల్ కర్తే హో కి హమ్ ఫిర్ నయీ దునియా సత్య మే ఇన్కి వంశావళి మే జాయేంగే, అర్థాత్ సుఖధామ్ మే జాయేంగే అథవా పురుషోత్తం బనేంగే. బాబా వెంటనే 3 మాటలు అడుగుతారు. మీకు ఫీల్ అవుతుందా పిల్లలారా? ఏమని? నేను కొత్త ప్రపంచంలో అంటే సత్యుగంలో లక్ష్మీ నారాయణుల యొక్క వంశంలో వస్తాను, అనగా సుఖధామంలో వెళ్తాను, లేదా పురుషోత్తములుగా అవుతున్నాను అని మీకు ఫీలింగ్ వస్తుందా అని బాబా అడుగుతారు. బయటే ये विचार आते हैं
स्टूडेंट जो पढ़ते हैं तो जो దర్జా పढ़ते हैं वह जरूर బుద్ధి में होगा ना. స్టూడెంట్ ఎవరైతే చదువుకుంటుంటారో వాళ్ళ తరగతులన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తుంది కదా. నేను మాస్టర్, बैरिस्टर అవుతాను, ఫలానా అవుతాను, ఇలా గుర్తొస్తుంది. वैसे तुम भी जब यहाँ बैठते हो तो ये जानते हो हम విష్ణు డైనాసిటీ మే జాయేంగే. ఇక్కడ మీరు కూర్చోన్నారు, మీకు తెలుసు ఎక్కడ వెళ్ళాలి, విష్ణు రాజ్యంలో వెళ్ళాలి. విష్ణు యొక్క 2 రూపాల కోసం తెలుసు, లక్ష్మీనారాయణ దేవీ దేవతలు. మీ యొక్క బుద్ధిలో ఇప్పుడు అలౌకికత ఉన్నది, ఉంది కదా. అలౌకికత అంటే ఇది చాలా గొప్ప విషయం అనమాట. మీ బుద్ధిలో ఇప్పుడు ఏముంది, అన్ని విషయంలో కూడా అలౌకికత ఉంది అని అంటారు బాబా. తర్వాత మనుషుల యొక్క బుద్ధిలో ఇవన్నీ కూడా మాటలు ఆలోచనలకి రాదు. तुम बच्चों की बुद्धि में यह सब बातें है, यह कोई कामन सत्संग नहीं है. ఇది ఏ కామన్ సత్సంగం కాదు. यहाँ बैठे हो समझते हो सत्य बाबा जिसको शिव कहा जाता है उनके संग में बैठे हैं. ఎవరు సాంగత్యంలో కూర్చున్నాం, కొద్దిగా ఆలోచించండి. ఎవరు సాంగత్యంలో కూర్చున్నాం, శివుడి యొక్క సాంగత్యంలో కూర్చున్నాము. ఇది కామన్ సత్సంగం కాదు. శివ్ బాబా రచయిత అయినారు. వారి రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని తెలిపిస్తున్నారు. जैसे कि कल की बात सुनाते हैं, यहाँ बैठे हो तो यह तो याद होगा ना कि हम आए हैं रिजुनेस्ट होने, अर्थात शरीर बदल देवता शरीर लेने. కానీ ఇక్కడ మీరు కూర్చోన్నారు, మీకేమనిపిస్తుంది, గుర్తొస్తుంది కదా, ఈ శరీరాన్ని నేను ఇప్పుడు పరివర్తన చేసుకొని మళ్ళా దేవతా శరీరంలో వెళ్తాను. ఆత్మ ఏం చెప్తుంది, हमारा यह तोम प्रधान पुराना शरीर है, इसे बदलकर ऐसे लक्ष्मी नारायण बनने का है. ఇది తమో ప్రధానమైన శరీరము, దీన్ని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి, అంటే మార్చేసుకోవాలి, మరి లక్ష్మీ నారాయణ లాగా అవ్వాలి. ఇది ఏం ఆబ్జెక్టు, ఎంత శ్రేష్టంగా ఉన్నది. చదివించేటటువంటి టీచరు తప్పకుండా చదివిస్తారు, స్టూడెంట్ హోషారైపోతారు. పడాతే హే అచ్చే కర్మ సిక్లాతే హే తో జరూర్ ఊంచ్ హోగా నా. టీచరు పిల్లలకి ఏం చేస్తారు, చదివిస్తారు, అంతేకాకుండా మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. అంటే వాళ్ళు ఉన్నతమైన వారే కదా. తుమ్ జాన్తే హో हमको सबसे ऊंच से ऊंच भगवान पढ़ाते हैं, भविष्य में हम सो देवता बनेंगे. हम जो पढ़ते हैं सो भविष्य नई दुनिया के लिए. మనం ఇప్పుడు దేవీ దేవతలు అవుతున్నాము. అయితే కూడా ఈ చదువు భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నాము. और कोई नई दुनिया का पता नहीं. तुम्हारी बुद्धि में अब आता है ये లక్ష్మీ నారాయణ నई దునియా కే మాలిక్ తే. ఈ చదువు కోసం ఎవరికి కూడా తెలీదు, ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది లక్ష్మీనారాయణ కొత్త ప్రపంచానికే మాలికలు. तो जरूर रिपीट होगा. तो बाप समझाते हैं तुमको पढ़ाकर मनुष्य से देवता बनाता. బాబా ఇప్పుడు మన పిల్లలకి ఏం చేస్తున్నారు, చదివించి మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. देवता में भी जरूर नंबरवार होंगे. दैवी राजधानी होती है ना, तुम्हारा सारा दिन यही ख्यालात चलता होगा कि हम ఆత్మ है. పూర్తి రోజంతా మీకు ఇదే ఆలోచనలు జరగచ్చు, ఏమని, నేను ఆత్మను. తర్వాత నేను ఆత్మ చాలా పతితమైపోయింది. सो अब पावन बनने के लिए पावन बाप को याद करती हूँ. పావనలుగా తయారు కావడానికి పావన తండ్రిని గుర్తు చేసుకుంటున్నాను. ఇది పూర్తి రోజంతా మన మనసులో జరుగుతూ ఉంటుంది. యాదక అర్థహే సమజ్న, స్మృతి అనగా అర్థం చేసుకోవడం. ఆత్మ స్మృతి చేస్తుంది తన యొక్క స్వీట్ తండ్రిని. బాబా స్వయమే చెప్తారు, పిల్లలారా దాన్ని మీరు స్మృతి చేసినట్లయితే సతో ప్రధాన దేవతలు అయిపోతారు. పూర్తి యొక్క ఆధారమే స్మృతి యాత్ర మీద ఉన్నది. బాప్ జరూర్ పూచేంగే నా, బచ్చే కిత్నా సమయ యాద్ కర్తే హో. బాబా అడుగుతారు కదా,
ఏమని? పిల్లలారా, ఎంత సమయం సమయం గుర్తు చేసుకుంటారు అంటే ఎంత సమయం యోగం చేస్తారు? యాద్ కర్నే మే హీ మాయా కి లడాయి హోతీ హై. తుమ్ ఖుద్ సమझते हो यह यात्रा नहीं परंतु जैसे कि लड़ाई है, इसमें विघ्न बहुत पड़ते हैं. స్మృతిలోని మాయ ఏం చేస్తుంది? యుద్ధం చేస్తూ ఉంటుంది. మీకు కూడా అనిపిస్తుంది ఏమని? ఇది యాత్ర కాదు, కానీ ఇదేమైంది? యుద్ధం లాగా. ఇందులో విఘ్నాలు కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. యాదికి యాత్ర మే రహనే మే హీ మాయా విఘ్న డాల్తీ హై, అర్థాత్ భులా దేతి. స్మృతి యాత్రలో ఉన్నప్పుడు మాయా విఘ్నాలు వేస్తుంది, అనగా మరిపిస్తుంది. కైతే భీ హే, ఇప్పుడు బాబాతో పిల్లలు మాట్లాడతారు. కైతే భీ బాబా हमको आपकी याद में रहने में माया के तूफान बहुत लगते हैं. నంబర్ 1 తూఫానే దేహాభంగ. బాబాతో పిల్లలు చెప్తారంట ఏమని? బాబా మీ యొక్క స్మృతిలోనే మాయ చాలా చాలా విఘ్నాలు తుఫాన్ తెచ్చి పెట్టేస్తుంది. నంబర్ 1 తుఫాన్ ఏది అంటే దేహ అభిమానం, తర్వాత కామము, క్రోధము, లోభం, మోహము. आज काम का तूफान, कल क्रोध का तूफान, लोभ का तूफान आया. ఏదో ఒకటి తుఫాను, కామము, క్రోధము, లోభము, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆజ్ హమారే అవస్థ అచ్చి రహి కోయి భీ తుఫాన్ నహీ ఆయా. అలా ఇది కూడా చెప్తారు పిల్లలు బాబా దగ్గర. బాబా ఈరోజు ఏ తుఫాను కూడా రాలేదు బాబా, చాలా బాగుండింది స్థితి అంటారు. याद की यात्रा में सारा दिन रहे, बड़ी खुशी थी. बाबा को बहुत याद किया. याद में प्रेम के आंसू बहते हैं. बाप की याद में रहने से तुम मीठे बन जाओगे. బాబా ఈరోజు నాకు ఏ తుఫాను కూడా రాలేదు. స్మృతి యాత్రలో పూర్తి రోజంతా ఉన్నాను, చాలా ఖుషిగా ఉన్నాను. బాబాని స్మృతి చేశాను. ఇప్పుడు బాబా యొక్క స్మృతిలో ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. బాబా యొక్క స్మృతిలో ఉంటే మీరు చాలా మధురంగా అవుతారు. तुम बच्चे यह भी समझते हो कि हम माया से हार खाते खाते कहाँ तक आकर पहुंच गए. बच्चे हिसाब निकालते हैं, कल्प में कितने मास कितने दिन है. बुद्धि में तो आता है ना. పిల్లలు మాయ యొక్క తుఫాన్ నుండి ఏమైపోయారు? ఇలా ఓడిపోతూ పోతూ ఇప్పుడు ఎక్కడ చేరుకొనేసినారు? పిల్లలు లెక్క కూడా తీస్తారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు. బుద్ధిలో ఇవన్నీ కూడా ఉంది కదా. अगर कोई कहे लाखों वर्ष आयु है तो फिर कोई हिसाब थोड़ी कर सकेंगे. बाप समझाते हैं ये सृष्टि का चक्र फिरता रहता है. इस सारे चक्र में हम कितने जन्म लेते हैं. బాబా తెలిపిస్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఈ పూర్తి చక్రంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు. कैसे डिनाइस्ट में जाते हैं ये तो जानते हो ना. ये बिल्कुल नई बातें, नई नॉलेज है, नई दुनिया के लिए. బాబా తెలిపించే విషయాల్లో ఇది పూర్తి ఏంటి? కొత్త మాటలు, కొత్త విషయాలు, లేక కొత్త జ్ఞానము. नई दुनिया स्वर्ग को कह जाता है. तुम कहेंगे हम अभी मनुष्य है, देवता बन रहे. ఇప్పుడు మనమంతా మనుషులే, కానీ దేవతలుగా అవుతున్నాము. దేవత పదవి ఉన్నతమైనది. तुम बच्चे जानते हो हम सबसे न्यारी నాలెడ్జ్ ले रहे हैं. అన్నిటికన్నా అతీతమైన జ్ఞానం పొందుతున్నామని పిల్లలకు తెలుసు. హమ్కు పడానే వాళ్ళ. అయితే ఇప్పుడు చెప్పండి, మనకు చదివించేటటువంటి వారు ఎవరు? చెప్పండి, ఎవరు చదివిస్తారు? పిల్లలకి బాబా చదివిస్తున్నారు. కానీ బాబా ఈరోజు ఏమంటారంటే హమ్కు పడానే వాళ్ళ బిల్కుల్ న్యారా విచిత్ర హే. ఎవరు చదివిస్తున్నారు? పూర్తి నిర్లిప్తమైన విచిత్ర తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకి సాకారమైన చిత్రం లేదు. అంటే ఏంటి? దేహమే లేదు. వారు నిరాకారి అయినారు. तो ड्रामा में देखो कैसा अच्छा पाठ रखा हुआ है. బాబు పడాయి కైసే. డ్రామాలో చూడండి ఎంత మంచి పాత్ర, అవునా లేదా? ఎలాంటి పాత్ర ఇది, ఎలా నేను చదివించాలి? ఎలా చదివిస్తారు శివబాబా? తెలుసు కదా పిల్లలకి బాబా ఎలా చదివిస్తారు. ప్రతి వాడికి బాబా పిల్లలు తెలుసు ఎలా బాబా సాకార శరీరంలో వస్తారనేసి. तो खुद बतलाते हैं मैं फलाने तन में आता हूँ. किस तन में आता हूँ?
స్వయమే బాబా చెప్తారు, నేను ఫలానా శరీరంలో వస్తాను. ఎవరి శరీరంలో వస్తారు బాబా? ఇది కూడా మీకు తెలిపిస్తున్నారు కదా. మనుషులు ఇవన్నీ కూడా విన్నట్లయితే ఏమైపోతారు? కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే అరే ఎట్లా భగవంతుడు వచ్చేస్తారు, అది ఎలా సాధ్యమో అనేసి కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. క్యా ఏకీతన్ మ్యాయగా పరంతు ఏతో డ్రామా హీనా, ఒకే ఒక శరీరం, ఎప్పుడు భగవంతుడు వీళ్ళ శరీరంలోనే వస్తారా అనేసి అడుగుతారు. ఇది కూడా డ్రామాలు ఉన్నది. इसमें चेंज हो नहीं सकता. ये बातें तुम ही सुनते हो और धारणा करते हो और सुनाते हो. ఈ విషయాలు మీరే వింటారు, ధారణ చేస్తారు, మళ్ళా ఇతరులకి కూడా తెలిపిస్తారు. మూడు మాటలు గుర్తుపెట్టుకుంటారా? ఏం చెప్పండి? బాబా మన పిల్లలకి ఏం చేస్తున్నారు? వినిపిస్తున్నారు. అంటే మనం వింటున్నాం, ధారణ చేస్తున్నాం, తర్వాత ఇతరులకి కూడా వినిపిస్తారు, తెలిపిస్తారు. कैसे हमको शिव बाबा पढ़ाते हैं, हम फिर और आत्मा को पढ़ाते हैं. पढ़ती कौन है? आत्मा. ఏ విధంగా బాబా ఆత్మలకి చదివిస్తున్నారు, తర్వాత చదివేదెవరు? ఆత్మ. ఆత్మ నేర్చుకుంటుంది, ఇతరులకి నేర్పిస్తుంది. ఆత్మ మోస్ట్ వాల్యుబుల్గా ఉన్నది. మరి బాబా ఇక్కడ ఆత్మ యొక్క మూడు విశేషతలు చెప్తారు. ఏంటంటే ఆత్మ చాలా 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 వాల్యుబుల్ అంటే ఏంటి? పూర్తి అది ఒక మంచి విలువైనది ఆత్మకి. అంతేకాకుండా ఆత్మ అవినాశి అయినది, అమరం అయినది. सिर्फ शरीर खत्म होता है. हम आत्मा अपने परमपिता परमात्मा से नॉलेज ले रहे हैं. रचयिता और रचना के आदि मध्य अंत्य 84 जन्मों की నాలెడ్జ్ లేరే. ఆత్మ ఏ జ్ఞానం ప్రాప్తి చేసుకుంటుంది? పరంపిత పరమాత్మ నుండి ఆత్మ జ్ఞానం ప్రాప్తి చేసుకుంటుంది. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యము 84 జన్మల నాలెడ్జ్ ఆత్మ పొందుతా ఉంది. నాలెడ్జ్ కౌందేతే, ఈ జ్ఞానం తెలుసుకునే దేవుడు ఎవరు అర్థం చేసుకుంటారంటే ఆత్మ. ఆత్మ అవినాశిగా ఉంది. मोह भी रखना चाहिए अविनाशी चीजों में, ना कि विनाशी चीजों में. మోహము కూడా ప్రేమ ఎందులో ఉండాలంటే అవినాశి వస్తు మీద, లౌకికమైన లేక వినాశి వస్తు మీద వద్దు. అవినాశి వస్తు అంటే ఆత్మ, పరమాత్మ, సృష్టి, ఇవన్నీ కూడా. ఇందులో మనకి స్నేహం ఉండాలి, ప్రీతి, మోహం ఉండాలి, కానీ ఈ లౌకికమైన ఈ మమకారం మనకు వద్దు అంటారు బాబా. इतना समय तुम विनाशी शरीर में मोह रखते आते हो. अभी जानते हो हम आत्मा है, शरीर का भान छोड़ना है. ఇన్ని సంవత్సరాలు, ఇంత టైం ఏం చేసుకున్నారు? శరీరం మీద మమకారం పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, నేను ఆత్మను. శరీర భావనలు వదిలేసేయాలి. कोई बच्चे लिखते भी है, मुझे आत्मा ने यह काम किया, ముజ ఆత్మనే आज यह భాషణ కియా. ఇప్పుడు చూడండి ఎంత మంచి పాజిటివ్గా కొంతమంది పిల్లలు బాబా దగ్గర రాస్తారు. ఏం రాస్తారంటే, నేను ఆత్మ ఈరోజు ఈ పని చేశాను, నేను ఆత్మ ఈరోజు భాషణం చేశాను, ముజ ఆత్మనే ఆజ్ బహుత్ బాబాకు యాద్ కియా, నేను ఆత్మ బాబాని చాలా ఎక్కువ స్మృతి చేసుకున్నాను. వై సుప్రీం ఆత్మ నాలెడ్జ్ఫుల్. तुम बच्चों को कितना नॉलेज देते हैं. బాబా ఎవరు? సుప్రీం ఆత్మ, జ్ఞాన సాగర్. ఎంతో జ్ఞానం పిల్లలు తెలిపిస్తారు. ఏమేమి జ్ఞానం చెప్తారు అంటే మూలవతనము, సూక్ష్మవతనం, ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. మనుషుల బుద్ధిలో ఇవన్నీ కూడా ఏమీ కూడా తెలీదు. మీ బుద్ధిలో ఇది కూడా ఉంది. రచయిత ఎవరు? ఈ మనుష్య సృష్టి యొక్క క్రియేటర్ గాయనం ఉంది కదా. తో జరూర్ కర్తవ్యమే ఆతే. తప్పకుండా బాబా క్రియేటర్ కాబట్టి, రచయిత కాబట్టి తప్పకుండా డ్రామాలో రావాల్సి పడుతుంది, కర్తవ్యంలో రావాల్సి పడుతుంది. తుమ్ జాంతే. ఇప్పుడు ఇది కూడా చెప్తారు, మీకు తెలుసు అంటారు బాబా. అన్ని విషయంలో చూడండి బాబా మీకు తెలుసు తెలుసు అనేసి చెప్తానే ఉంటారు. ఏం తెలుసు పిల్లలకి అంటే, కోయి మనుషునే జిస్కో ఆత్మ और परमात्मा बाप याद हो, బాప్ హీ నాలెడ్జ్ దేతే హే కి అపున్ కో ఆత్మ సమझो. ఎవరికి కూడా తెలియదు ఈ విషయం. మీకు తెలుసు పిల్లలారా, ఏ మనుషులకైనా సరే ఆత్మ మరియు పరమాత్మ తండ్రి యొక్క స్మృతి కోసం
ఎవరికి తెలియదు అనేది మీకు తెలుసు. బాబా జ్ఞానం తెలిపిస్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. तुम अपने शरीर समझ उल्टे लटक रहे हो। आत्मा सत्य चित्त आनंद स्वरूप है। आत्मा की सबसे जास्ती महिमा है। एक बाप के आत्मा की कितनी महिमा है। మీరు శరీరం అనే ఉల్టా చిక్కునేసినారు. ఆత్మ సత్య చిత్త ఆనంద స్వరూపం. ఆత్మ అన్నిటికన్నా ఎక్కువ ఆత్మకే మహిమ ఉంది. ఒక్క బాబా యొక్క ఆత్మకి ఎన్నో మహిమలు ఉన్నాయి. వారే దుఃఖహర్త సుఖకర్త అని బాబా చెప్పుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఒక ఈగ కానీ ఏదైనా అలాంటి చిన్న జంతు అనుకోండి, మచ్చర ఆదికితో మహిమ నహికి వ దుఃఖహర్త సుఖకర్త హై. దోమకి ఎవరైనా నీవే దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారా? ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఎవరు చెప్పరు కదా. దుఃఖాన్ని దూరం చేసేవారు, సుఖాన్ని ఇచ్చేవారు భగవంతుడు తప్పించి ఈ దోమ ఇవన్నీ కూడా లేదు కదా. దానికంతా ఇలాంటి మహిమలు లేదు. జ్ఞాన్ కా సాగరే నహి యహ్ బాప్ కి మహిమ హై. तुम भी हर एक खुद దుఃఖహర్త సుఖకర్త హో. మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా దుఃఖహర్త సుఖకర్త అయినారు. ఎందుకంటే తండ్రి యొక్క పిల్లలే కదా. జో సబ్కా దుఃఖ హర్కర్ और సుఖ దేతే హే. తండ్రి పిల్లలు ఎవరు అవుతారు చెప్పండి? ఎవరు? మనమందరూ దుఃఖహర్త సుఖకర్తనే. అయితే ఎలాంటి పిల్లలు దుఃఖహర్త సుఖకర్త అంటే ఎవరైతే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారో వాళ్ళే తండ్రి పిల్లలు అవుతారు, అంటే బాబా పిల్లలు. సోబే అర్ధకల్పానికి యహ నాలెడ్జ్ ఎవరు కూడా తెలిపించలేరు. నాలెడ్జ్ఫుల్ బాబా ఒక్కరే అయినారు. హమారే మే జో నాలెడ్జ్ ఏక్ బాప్ को ही नहीं जानते तो బాకీ ఫిర్ క్యా జానేంగే. ఒక్క తండ్రినే అర్థం చేసుకోలేకపోతే ఇంకే జ్ఞానం అర్థం చేసుకోగలుగుతారు? ఇప్పుడు మీకు ఫీల్ అవుతుంది కదా, హమ్ పహలే నాలెడ్జ్ లేతే थे कुछ भी नहीं जानते. జ్ఞానం అంతకుముందు తెలుసుకుంటా ఉంటాం అంతే ఇంతో, కానీ ఏమి కూడా అర్థం అవుతాం లేదు. బేబీ మే నాలెడ్జ్ నహీ హోతీ హే और कोई. ఇప్పుడు చూడండి, బాబా చిన్న పిల్లలు ఉంటారనుకోండి, వాళ్ళకి ఇంత మహాత్మలు అనేసి మనం చెప్పుకుంటాం కదా. మహాత్మలు అనేసి ఎందుకు చెప్తారు? దానికి కూడా బాబా చెప్తారు. అలాంటి మహాత్మలాగా మనం ఎప్పుడు తయారు కావాలి, చిన్న పిల్లల్లాగా మనం తయారు కావాలనేదే బాబా ఉద్దేశం. ఎట్లా అంటారా? సరే, బాబా ఇక్కడ ఏమంటారంటే బేబీ మే నాలెడ్జ్ నహీ హోతీ. బేబీ చిన్న పిల్లల్లో ఏ జ్ఞానం కూడా ఉండదు కదా. ఆరు అవగుణ పోయి నయం అవుతా, మళ్ళీ అవగుణాలు కూడా వాళ్ళలో ఉండదు. ఇస్లే ఉनको మహాత్మా కహా జాతా అవునా. అందుచేతన వాళ్ళకి మహాత్మా అంటారు. ఎందుకంటే ఒకటి పవిత్రంగా ఉంటారు, ఒకటేంటి స్థూలమైన జ్ఞానము ఉండదు, అవగుణాలు ఉండదు, మళ్ళా వాళ్ళు పవిత్రంగా ఉంటారు. మళ్ళా ఎంత బాగా చిన్న పిల్లలు ఉంటారో అంతే నంబర్ 1 పుష్పాల్లాగా ఉంటారు. ఈ 4 విశేషాలు ఆ పిల్లల్లో ఉంటుంది. మనము కూడా ఏం కావాలి? బాబా ఏమంటారు? బాలకులుగా కండి అంటారు. బాలక్స్ మాలిక్ అంటారు బాబా. అంటే ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ చిన్న పిల్లల్లో ఉండేటటువంటి లక్షణాలు, గుణాలు ఇవన్నీ కూడా ధారణ చేస్తే అప్పుడు వాళ్ళని గుర్తు చేసుకొని మన అలా సంకల్పాలు చేసుకుని ఆ సంస్కారాలు ధారణ చేసుకుంటే అప్పుడు ఏమవుతాం? మనము పుష్పాల్లాగా అవుతాం. అయితే ఇంకొక విషయం బాబా చెప్తారు. ఆ పిల్లల్లో ఇంకో గుణం ఏముంటుందంటే వాళ్ళు కర్మాతీత స్థితిలో ఉంటారు. ఇది బంధనం ఉండదు వాళ్ళకి, పనలేదా? కర్మ వికర్మల యొక్క జ్ఞానం కూడా వాళ్ళకి తెలియదు. సిర్ఫ్ అపన్కు హీ జాంతే హే. కేవలం నేను ఒక బిడ్డ అనేది మాత్రం వాళ్ళకి కొద్దిగా ఆ మాత్రం అర్థమవుతుంది. ఓ फूल इसलिए सबको कशिश करते हैं, जैसे अब बाबा कशिश करते हैं, बाप आए हैं तुम सबको फूल बनाने. చిన్న పిల్లలకి అందరూ కూడా ఆకర్షణలు అవుతారు కదా. బాబా కూడా ఇప్పుడు మనకందరికీ కూడా బాబా అంటే ఇష్టమే కదా. బాబా అంటే ఆకర్షణ ఉంది కదా. బాబా వచ్చారు మిమ్మల్ని పుష్పాల్లాగా తయారు చేయడానికి. తుమారి మీ కై బహుత్ ఖరాబ్ కాంటే భీ హే. ఇది కూడా బాబా చెప్పేస్తారు. మీ పిల్లల్లో కూడా చాలా చాలా ఖరాబ్ కాంటే హే, చాలా చెడు ముళ్ళుగా ఉన్నారు. 5 వికారాలు రూపి ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయ తుమ్కో ఫూలో
और कांटों का ज्ञान है। कांटों का जंगल भी होता है। बबुल का कांटा सबसे बड़ा होता है। उन कांटों से भी बहुत चीजें बनाते हैं। ఇప్పుడు మీకు పుష్పాలు, ముళ్ళు ఇవన్నీ కూడా మీకు పరిజ్ఞానం ఉంది. ముళ్ళులో కూడా ముళ్ళు ఎక్కడుంటాయి? ఎక్కువ ముళ్ళు ఎక్కడుంటాయి? అడవిలో ఉంటుంది. ఆ ముళ్ళులో కూడా ఇంకొక ముళ్ళు కోసం బాగా చెప్తారు. బబుల్ ముళ్ళు అంటాది, అంటే తుమ్మ ముళ్ళు అంటారు. అది చాలా పెద్దది అంటారు బాబా. అందులో కూడా ఏదైనా కొన్ని వస్తువులు తయారు చేస్తారు. भेंट की जाते हैं మనుష్యునికి. సరే, బాబాయ్ పోలిస్తున్నారు మనుషుల కోసం వాళ్ళు పోలిస్తారు బాబా. बाप समझाते हैं इस समय बहुत दुख देने वाला मनुष्य कांटे है, इसलिए इसको दुख की दुनिया कहा जाता है. అన్నిటికన్నా ఎక్కువ దుఃఖాన్ని కలిగించే వాళ్ళు మనుషులే, అందుచుతున్న దుఃఖ ప్రపంచం అని చెప్తారు. అయితే బాబా ఏమంటారంటే సుఖదాత నేనైనాను, మాయ రావణ దుఃఖదాత. బాబా ఈరోజు రావణుడికి ఒక కొత్త టైటిల్ ఇచ్చేస్తున్నారు. ఏం చెప్పండి? రావణుడేవుడు दुखदाता. फिर सत्य में माया नहीं होगी तो यह कुछ भी बातें नहीं होगी. సత్యంలో రావణుడు లేదు, ఇలాంటి విషయాలు కూడా ఉండదు. డ్రామా మే ఏక్ పార్ట్ దో బారి నహీ హో సక్తి. ఇప్పుడు ఒక పరాశంగా బాబా చెప్తారు, డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు జరగదు. बुद्धि में है सारी दुनिया में जो पाठ बजता है वह सब नया. तुम विचार करो, सत्युग से लेकर यहाँ तक के दिन ही बदल जाते, एक्टिविटी बदल जाती. సత్యుగం నుండి ఇప్పటి వరకు రోజు లేక యాక్టివిటీ ఇవన్నీ కూడా మారుతుంది కదా. 5000 సంవత్సరాలు పూర్తి యాక్టివిటీస్ రికార్డ్ ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడు కూడా మారదనమాట. ప్రతి ఆత్మలో తన యొక్క పాత్ర నిండి ఉంది. యహ ఏక్ బాత్ భీ కోయి నహీ జాన్తే, అభి ఆది మధ్య అంత్య వో తుమ్ జాన్తే హో. ఏ స్కూల్ హై. ఒక్క విషయాలని కొన్ని విషయాలు మనుషులు అర్థం చేసుకోలేకపోతారు. ఇప్పుడు మీరు పిల్లలు ఆది మధ్య అంత్యాన్ని అర్థం చేసుకున్నారు. స్కూలే కదా. సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోవాలి. తర్వాత భావస్మృతి చెయ్యాలి. రెండోది ఏం చేయాలి? పవిత్రంగా ఉండాలి, మళ్ళీ చదువుకోవాలి. ఇదంతా బాబా చదివిస్తూ ఉన్నారు. ఇస్కే పహలే జాన్తే తే క్యా హమ్కో క్యా బన్నా. ఇది ఇంతకు ముందు మీకు తెలుసా మనం ఏం అవ్వాలి, ఎలా ఉండాలనేసి బాబా ఎంతో క్లియర్గా తెలిపిస్తూ ఉన్నారు. तुम पहले नंबर में ये थे, फिर तुम नीचे उतरते उतरते अब क्या बन गए. బాబా అడుగుతారు, ఫస్ట్ నంబర్లో మీరు ఎలా ఉండేవారు పిల్లలు, మళ్ళా ఇప్పుడు దిక్తూ మీ పరిస్థితి ఏమైపోయింది. दुनिया को देखो तो क्या बन गई है. कितने ढेर मनुष्य है. इन लक्ष्मी नारायण की राजधानी का विचार करो, क्या होगा. यह जहाँ रहते होंगे कैसे हीरे जवाहरों के महल होंगे. దేవతలు లక్ష్మీనారాయణ ఎక్కడుంటారో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ వజ్ర వైడూర్యాల యొక్క మహాలు ఉంటాయి. బుద్ధిలో వస్తుంది కదా ఇప్పుడు మనం స్వర్గవాసులుగా అవుతున్నామనేసి. వహా హమ్ అప్నే మకాన్ అది బనాయేంగే. సత్యంలో మనము మన యొక్క ఇల్లు ఇవన్నీ భవనాలు కట్టుకుంటాం. ऐसे नहीं कि नीचे से द्वारिका निकल आएगी जैसे शास्त्र में दिखाया है. शास्त्र नाम ही चला आता है, शास्त्र नाम ही चला आता है और ना कोई नाम नहीं रख सकते. అలా అనేసి బాబా చెప్తారు, ద్వారిక ఇవన్నీ కూడా వచ్చేస్తుంది పైకి అనేసి అనుకోవద్దు. శాస్త్రంలో ఇవన్నీ చూపించారు. శాస్త్రాల యొక్క పేరు అలాగే నడుచుకొని వస్తుంది అనమాట. అంటే అలా పద్ధతిలో వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకే పేరు కూడా లేదు. और किताब होते हैं पढ़ाई के, दूसरे नावल्स होते हैं, बाकी इनको पुस्तक अथवा शास्त्र कहते हैं. అయితే కొన్ని పుస్తకాలు అంటారు అది చదవడానికి, మళ్ళీ నావెల్స్ కూడా ఉంటాయన్నమాట. బాకీ పుస్తకాలు లేక శాస్త్రాలు చెప్పుకుంటారు. वह है पढ़ाई की किताब. శాస్త్ర పढ़ने वालों को भक्त कहा जाता है. శాస్త్రాలు చదువుకుంటే వాళ్ళకి భక్తులు అనేసి చెప్తారు. భక్తి మరియు జ్ఞానం 2 వస్తువులు. ఇప్పుడు వైరాగ్యం దేంది అంటే భక్తికా యా జ్ఞాన్కా.
ఇప్పుడు వైరాగ్యం దేంతో? భక్తి నుండియా లేక జ్ఞానమా? जरूर कहेंगे भक्ति का। अब तुमको ज्ञान मिल रहा है जिससे तुम इतना ऊंच बनते हो। భక్తి నుండి వైరాగ్యం, ఎంతో మంచి జ్ఞానం మీకు లభిస్తూ ఉంది, దాంతో మీరు చాలా ఉన్నతంగా తయారవుతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని సుఖదాయిగా చేస్తూ ఉన్నారు. సుఖధామానికి స్వర్గం అనేసి చెప్తారు. సుఖధాంలో మీరు ఇప్పుడు వెళ్ళేదానికోసమే ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఈ జ్ఞానము ఆత్మ పొందుతా ఉంది. ఆత్మకు ఎటువంటి ధర్మం లేదు, అది ఆత్మే కదా. ఫిర్ ఆత్మ జబ్ శరీర్ మే, ఎప్పుడైతే ఆత్మ శరీరంలో వస్తుందో అప్పుడు శరీరం యొక్క ధర్మమే వేరే అయిపోతుంది. ఆత్మ యొక్క ధర్మం ఏంటి? एक तो आत्मा बिंदु मिसाल है और శాంత స్వరూపే. ఆత్మ ఎలా ఉండి? ఒక బిందు, మరి శాంత స్వరూపం. శాంతిధామము ముక్తిధామంలో ఉంటుంది అది. ఇప్పుడు బాబా ఏమంటారంటే, పిల్లలరా మీ పిల్లలకి హక్కు ఉంది. बहुत बच्चे हैं जो और ధర్మం మే కన్వర్ట్ हो गए हैं. చాలా మంది పిల్లలు ఉన్నారు వేర్వేరు ధర్మంలో కన్వర్ట్ అయిపోయినారు. వారు మళ్ళా వస్తారు తన యొక్క అసలీ ధర్మంలో. जो देवी देवता धर्म छोड़ दूसरे धर्म में गए हैं वह सब पत्ते लौट कर आएंगे. దేవీ దేవత ధర్మాన్ని వదిలేసి ఇతర ధర్మంలో వెళ్ళిపోయారు. ఆ ఒక ఆకులు తప్పకుండా మరలా వస్తారు అప్పని జాగా పర్, మళ్ళా బాబా ఇంటికి లేక బాబా దగ్గర. इन सब बातों को और कोई समझ नहीं सकते हैं. पहले तो बाप का परिचय देना है. ఇవన్నీ విషయాలు ఎవరికి అర్థం అవ్వదు. అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే, ఫస్ట్ బాబా పరిచయాన్ని తెలిపించండి. ఇందులో కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మీకు తెలుసు, ఏమని తెలుసు అంటే, అవి హమ్కు పడాతే కౌని, ఎవరు చదివిస్తున్నారు? బాబాయి కదా చదివించేది. కృష్ణుడు దేహధారిగా ఉన్నారు. ఇన్కో దాదా కహెంగే, బ్రహ్మబాబాకి దాదా అని చెప్తారు. పరస్పరంలో అందరూ కూడా సహోదర ఆత్మలు. ఫిర్ హే మర్తబే కే ఊపర్ ఏ భాయ్ కా శరీర్, ఏ బహన్ కా శరీర్, ఏ బే అబ్ తుమ్ జాన్తే హో. ఎప్పుడైతే ఆత్మ తన పదవిలో వస్తుందో లేక శరీరం తీసుకుంటుందో అప్పుడు ఇది సహోదర ఆత్మ లేక సహోదరి ఆత్మ అనేసి అనుకుంటారు కదా. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు. ఆత్మ ఒక చిన్న స్టార్ అన్నమాట. ఇతని సబ్ 4 చోటే సితారమే. ఇది చాలా వండర్. ఇంత చిన్న బిందులో, ఇంత చిన్న నక్షత్రంలో ఎంతో జ్ఞానము ఇమిడి ఉన్నది. సితారా శరీర్కి సివాయ్ బాత్ భీ నహీ కర్ సక్తా. ఇదే కదా విచిత్రం. ఆ సితారా, ఆ యొక్క నక్షత్రము శరీరంలో ప్రవేశం చేయలేదంటే ఏమి కూడా మాట్లాడదు. सितारे को पाठ बजाने के लिए अंग चाहिए. సితారం కి దునియా హీ అలాగే. ఆ నక్షత్రం పాత్ర అభినయించడానికి అవయవాలు కావాలి. నక్షత్రాల యొక్క ప్రపంచమే వేరు. फिर यहाँ आकर आत्मा शरीर धारण करती है. ये आत्माओं का घर. आत्मा छोटी बिंदु है, शरीर बड़ी चीज है, तो उनको कितना याद करते हैं? अभी तुमको याद करना है एक परमपिता परमात्मा को. यही सत्य है. जबकि आत्मा और परमात्मा का मेला होता है. చిన్న ఆత్మ. ఇప్పుడు దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే, ఒకరే ఒకరు పరంపిత పరమాత్మని కూడా గుర్తు చేసుకోవాలి. అదే సత్యం. ఎందుకంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ ఇది సత్యమైన మేళ. गायन भी है आत्मा है परमात्मा अलग रहे बहुकाल. हम बाबा से अलग हुए हैं ना. బహుకాలం నుండి వేరు అయిపోయినాం. ఎవరు? ఆత్మ పరమాత్మ. ఎప్పుడైతే కలుసుకుంటామో దాన్ని ఏమంటారు? సుందర మేళ అంటారు. యాద్ ఆతా హై కిత్నా సమయం అలగ్ హుయే. ఎంత సమయం నుండి వేరే అయిపోయినామని గుర్తు వస్తుంది కదా. బాప్ కల్పము కూడా వినిపించడానికి వస్తారు. వారే వచ్చి వినిపిస్తారు. इसमें जरा भी फर्क नहीं हो सकता. सेकंड बाय सेकंड जो एक्ट चलती है वह नहीं. ఇందులో ఏమీ వ్యత్యాసం లేదు. సెకండ్ బై సెకండ్ ఏది పాత్ర జరుగుతుందో అది కొత్తదే.
एक सेकेंड पास होता है, मिनट पास होता है, उनको जैसे छोड़ते जाते. అయితే ఈ డ్రామాల విచిత్రం ఏంటంటే ఒక్క సెకండ్ పాస్ అవుతుందా, మళ్ళీ ఒక క్షణాలు పాస్ అవుతుందా, అదంతా అలా అలా వెనక వెళ్ళిపోతుంది, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. पास होता जाता है ताकि कहेंगे इतने वर्ष, इतने दिन, मिनट, इतने सेकंड पास करके आए हैं. అవునా కదా. అలా పాస్ అవుతూ అవుతూ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో మినిట్స్, ఎన్నో రోజులు ఇలా గడిచిపోతూ ఉంటుంది. पूरे 5 वर्ष होगा, फिर एक नंबर से शुरू होगा. 5,000 సంవత్సరం పూర్తి అయిపోతే మళ్ళా ఒక నంబర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇదంతా యాక్యురేట్ లెక్కలే. मिनट सेकंड सब नोट करते हैं. अभी तुमसे कोई पूछे इसने कब जन्म लिया था, तुम गिनती कर बताते हो. कृष्ण ने पहले नंबर में जन्म लिया है. ఇప్పుడు మీకు ఎవరైనా అడుగుతారు వీళ్ళు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అంటే బ్రహ్మబాబు కోసం మీరు ఫోన్ చేసి చెప్తారు కృష్ణుడు మొట్టమొదట నంబర్లో జన్మ తీసుకున్నారు. शिव का तो मिनट सेकंड कुछ नहीं निकाल सकते. శివుడి కోసము మినిట్స్ లేక సెకండ్స్ ఇదేమి కూడా తీయడానికే రాదు. అంటే ఏంటి, ఆ టైంలో వచ్చారు బాబా అనేసి చెప్పడానికి లేదు. कृष्ण की तिथि तारीख पूरा लिखा हुआ है. मनुष्यों की घड़ी में फर्क पड़ सकता है मिनट सेकंड का. కృష్ణుడి యొక్క తిథి తారీఖు ఇదంతా పూర్తి రాసి ఉన్నది. మనుషుల యొక్క గడిలో అంటే వాచ్లో వ్యత్యాసం అవ్వచ్చు, ఒక మినిట్ సెకండ్ ఇవన్నీ కూడా. శివబాబా యొక్క అవతరణంలో మాత్రము పూర్తి ఏమీ ఫర్క్ అవ్వదు, ఏమీ కూడా వ్యత్యాసమే అవ్వదు. పతా భీ నహీ పడతా క్యా కబ్ ఆయా, బాబా ఎప్పుడు వచ్చారనేది కూడా అర్థం అవ్వదు. ఐసే భీ నహీ సాక్షాత్కార్ హువా తబ్ ఆయా నహీ అందాజ్ సే కహ సక్తే. ఇప్పుడు ఇలా కూడా చెప్పడానికి లేదు, సాక్షాత్కారం అయ్యింది అప్పుడు వచ్చారనేసి, అది సాధ్యమే లేదు. అందాజుతో చెప్పేసుకుంటారు. బాకీ ఐసే నహీ ఉస్ సమయ ప్రవేశ్ హువా సాక్షాత్కార్ హువా కి హమ్ ఫలానా హోంగే. సరే, అలా కూడా కాదు, ఏంటి ఫలానా సమయంలో ప్రవేశం అయ్యారు, సాక్షాత్కారం అయింది అనేసి కూడా చెప్పడానికి లేదు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और నమస్తే. ఇప్పుడు ధారణ కోసం వింటామా? సరేనా? ధారణ కోసం బాబా విశేషంగా ఏమేమి చెప్తారు అది మనం మనసులో పెట్టుకుంటాము, అదే విధంగా అభ్యాసంలో తెస్తాం. సుఖధామి చల్నే కే లియే సుఖదాయి బన్నా హై. అర్థమైంది కదా. ఇప్పుడు సుఖధామానికి బయలుదేరాలంటే సుఖదాయిగా అవ్వాలి. సుఖదాయి అంటే ఏంటి, ఇతరులకి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారుగా తయారవ్వాలి. అప్పుడు మనం ఎక్కడ వెళ్తాం, సుఖధామానికి. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్కే దుఃఖ హర్కర్ సుఖదేనా హై. ప్రతి వారి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వాలి. కబ్బీ భీ దుఃఖదాయి కాంట నహీ బన్నా హై. ఎప్పుడు కూడా దుఃఖాన్ని కలిగించే ముళ్ళుగా అవ్వద్దు. అర్థమైందా కదా. సుఖధామానికి వెళ్ళాలంటే ఏమేం చేయాలనేసి, ఏమేం చేయాలి, సుఖాన్ని ఇవ్వాలి, దుఃఖాన్ని ఎవరికి ఇవ్వద్దు. తర్వాత నెక్స్ట్ ముళ్ళు కూడా, దుఃఖాన్ని ఇచ్చే ముళ్ళు కూడా అవ్వద్దు. ఇతరుల్లో ఉండేటటువంటి దుఃఖాన్ని దూరం చేయాలి కానీ దుఃఖాన్ని మాత్రం ఇవ్వద్దు. రెండోది, ఇస్ వినాశీ శరీర్ మే ఆత్మ మోస్ట్ బిల్వెడ్. ఈ వినాశీ శరీరంలో అతి మోస్ట్ వాల్యుబుల్ ఏదే, ఆత్మ. వహి అమర్ అవినాశి. ఆ ఆత్మ ఏముంది, అమర్ అవినాశి. అందుచేతన అవినాశి వస్తువులో ప్రేమ పెట్టుకోండి, అంటే ఆత్మ పట్ల ప్రేమ ఉంచుకోవాలి. దేహ అభిమానాన్ని ఏం చేయాలి, తొలగించుకోవాలి. వరదానము, एक बल एक भरोसे के आधार पर मंजिल को समीप अनुभव करने वाले हिम्मतवान भव. ఒకే బలము, ఒకే నమ్మకం యొక్క ఆధారం పట్ల ఎక్కడ బయలుదేరాలి, మంజిల్ అంటే గమ్య స్థానానికి
నీ సమీపాన్ని అనుభూతి చేసేవారే ధైర్యశాలి పిల్లలు, సాహస పిల్లలు. సరేనా? ఒకే బలము, ఒకే భరోసా, ఒకే విశ్వాసం యొక్క ఆధారం ఉండాలి. అప్పుడు మనకేమనిపిస్తుంది, మన యొక్క గమ్యస్థానము చాలా చాలా సమీపంలో ఉందని అనుభూతి అవుతుంది. అంతేకాకుండా ధైర్యం కూడా వచ్చేస్తుంది. ఊంచి మంజిల్ పర్ పౌంచనే సే పహలే ఆంధీ తుఫాన్ లగ్తే హై. బాగా ధైర్యం కూడా చెప్పేస్తున్నారు. ఏంటంటే మీరు ఒక గమ్యస్థానాన్ని చేరుకుంటున్నారు అంటే ఆంధీ తుఫాన్ అంటే, ఆంధీ అంటే ఏంటి? తుఫాన్ వస్తుంది, తర్వాత ఇంకా गाली वाना अन्य वस्तुंदी। स्टीमर को पार जाने के लिए बीच भंवर से क्रॉस करना ही पड़ता है। స్టీమర్ని క్రాస్ చేసుకోవాలంటే సుడిగుండు వస్తుంది, దాన్ని క్రాస్ చేసుకోవాల్సి పడుతుంది. ఇస్లియే జల్దీ మే ఘబ్రావో మత్, అంచేతన వెంటనే భయపడద్దు, కంగారు అయిపోవద్దు. తర్వాత ఇంకేమవకూడదు, థకో నహీ ఔర్ రుకో మత్, అలచిపోవద్దు, ఆగిపోవద్దు. साथी को साथ रखो तो हर मुश्किल सहज हो जाएगी. సాథి ఎవరు మనకి? బాబా. వాళ్ళని తోడుగా పెట్టుకోండి, అప్పుడు అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి, సహజమైపోతుంది. ధైర్యవంతులై బాబా యొక్క సహయోగానికి పాత్రధారులుగా కండి. ఏక్ బల్ ఏక్ భరోసా इस पाठ को सदा पक्का रखो तो बीच भंवर से सहज निकल जाएंगे और मंजिल समीप अनुभव होगा. లాస్ట్ బాబా ఏమంటారంటే, ఒకే బలము, ఒకే విశ్వాసంతో ఈ పాఠాన్ని పక్కా చేసుకునేసేయండి. అప్పుడు ఈ సుడిగుండ నుండి సహజంగానే మీరు బయటకు వచ్చేస్తారు, మళ్ళా మీ యొక్క గమ్యస్థానానికి సమీపంలో అనుభూతి చేస్తారు. స్లోగన్: विश्व कल्याणकारी वह है जो प्रकृति सहित हर आत्मा के प्रति शुभ भावना रखते हैं. విశ్వ కళ్యాణకారులు ఎవరు అనగా, ఎవరైతే ప్రకృతి సహితంగా ప్రతి ఆత్మల పట్ల శుభ భావన పెట్టుకునేవారే ఎవరవుతారు? విశ్వ కళ్యాణకారి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా చదువు కోసం చెప్పారు. ఆత్మలో అవినాశి ప్రేమ పెట్టుకోవాలి, బాబా మీద అవినాశి ప్రేమ. మళ్ళా ఏదే వినాశ వస్తువుల మీద ఎప్పుడు కూడా మమకారం పెట్టుకోవద్దు అన్నారు కదా. ఇదంతా చిన్న చిన్న విషయాలంతా కూడా గుర్తుపెట్టుకొని బాబాని ఎక్కువ స్మృతి చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.